అందరికీ నమస్కారం. అయితే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకంటూ ఒక ఐడియా, అవేర్‌నెస్ అనేది వస్తది. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్ క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు తప్పకుండా అది 5 మినిట్స్ అవ్వచ్చు, 10 మినిట్స్ అవ్వచ్చు, 15 మినిట్స్ అవ్వచ్చు. మీరు జాగ్రత్తగా ఒక్కసారి నేను ఏ క్వెషన్స్ చెప్తున్నానో అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు పబ్లిక్ పరంగా సెట్ 1 ఇవ్వచ్చు, సెట్ 2 ఇవ్వచ్చు, సెట్ 3 ఇవ్వచ్చు. ఏ సెట్ ఇచ్చినా సరే ఈ క్వెషన్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. చాప్టర్ వైస్‌గా చెప్తున్నాను. ఇది ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంకిక్కడి నుండి అప్‌లోడ్ అనేది చేస్తాను. ఓకేనా? అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, లేదు అనంటే లాంగ్వేజెస్ అవ్వచ్చు, లేదు అంటే బోటనీ, జువాలజీ, సివిక్స్ ఇవన్నీ కూడా ఎకనామిక్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? అయితే మీరు నాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏదైనా ఉంది అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే 2Aకి సంబంధించి మోస్ట్ ఐఎంపీ 7 మార్క్స్ క్వెషన్స్. ఆల్రెడీ మీ కాలేజ్‌లో మీ సార్‌లు అవ్వచ్చు, లేదంటే మీ ఫ్యాకల్టీ ఎవరైనా, లేదంటే మీరు ట్యూషన్ చదివితే ట్యూషన్ సార్‌లు అవ్వచ్చు, అందరూ ఇచ్చే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పేవి టాప్ మోస్ట్. ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. వీటి నుండే మీ పబ్లిక్‌లోని వస్తాయి. దీంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఒకసారి చూడండి జాగ్రత్తగా. 2Aకి సంబంధించి మ్యాథ్స్ డిమోయిస్ థీరం. మన ఫస్ట్ చాప్టర్ ఏంటి? డిమోయిస్ థీరం. ఈ డిమోయిస్ థీరంలోని ఒక 7 ఒక 2 మార్క్స్ కూడా వస్తది. కాకపోతే నౌ వి ఆర్ డిస్కసింగ్ ఓన్లీ 7 మార్క్స్ క్వెషన్స్. ఈ 7 మార్క్స్‌లోని ఓన్లీ వి కెన్ డు ఓన్లీ 4 క్వెషన్స్. 4 చేస్తే చాలు. మీరు టోటల్‌గా ఒక 20 క్వెషన్స్ చేస్తే చాలు. మీకు పక్కాగా 35 మార్క్స్ ఉంటాయి. నో డౌట్ ఎట్ ఆల్. అది యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, బిలో యావరేజ్ అవ్వచ్చు, టాపర్స్‌కి ఎలాగో వచ్చేసు. ఓకేనా? మీరు మాత్రం జాగ్రత్తగా చూడండి. ఏంటి ఆ 4 క్వెషన్స్? ప్రూవ్ దట్ 1 ప్లస్ sin π/8 ప్లస్ I cos π/8 హోల్ పవర్ 8/3 ఈజ్ -1. ఈ సమ్ ఒకటి. నెక్స్ట్ ప్రూవ్ దట్ 1 ప్లస్ cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n ప్లస్ 1 ప్లస్ cos θ మైనస్ I sin θ హోల్ పవర్ n. ఈ సమ్ ఒకటి. నెక్స్ట్ ప్రూవ్ దట్ ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈక్వల్స్ టు 2 పవర్ n ప్లస్ 1 cos nπ/3 సమ్ము. అండ్ లాస్ట్ prove that p plus iq whole power 1 by n plus p minus iq whole power 1 by n. ఇది టోటల్ గా ఎన్ని ఈ ఒక్క చాప్టర్ లోని 4 క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ చూద్దాం. వీటిలో నుండి ఒక 5 క్వశ్చన్స్ చేస్తే చాలు. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ డిమోయిస్ లో నుండి 4 క్వశ్చన్స్ సరిపోతుంది. అదే సెకండ్ చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో నుండి ఒక 5 క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది. అవి ఏంటనేది చూడండి. 6x పవర్ 6 సాల్వ్ అని ఉంటుంది. సాల్వ్ ద ఈక్వేషన్ 6x పవర్ 6 సమ్. నెక్స్ట్ 6 ఇంటూ ఎక్స్ పవర్ 6. నెక్స్ట్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 5. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 6x పవర్ 6 అండ్ నెక్స్ట్ ఏంటి 2 ఇంటూ ఎక్స్ పవర్ 5. అదేవిధంగా ఇంకొకటి జాగ్రత్తగా చూస్తే సింగిల్గా అంటే ఎక్స్ పవర్ 5. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 3 క్వశ్చన్స్కే ఇస్తారు. ఈ 3 ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు వాడు వెళ్ళేది సెకండ్ ఆప్షన్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఈజ్ ఉంటుంది. ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ 3 తోనే ఉంటుంది. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ 6 తో కూడా ఉంటుంది. ఈ రెండిట్లో ఒకటి ఇచ్చేస్తారు. ఎప్పుడు ఈ ఎక్స్ పవర్ 6 కానీ ఎక్స్ పవర్ 5 కానీ ఇంకొక క్వశ్చన్ ఎక్స్ పవర్ 5 కానీ ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు సెకండ్ ఆప్షన్కి దీనికి వెళ్తారు. ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ 3 ఒకటి ఉంటుంది, అదేవిధంగా 6తో ఒకటి ఉంటుంది. అవి కూడా ఆ క్వశ్చన్ కూడా ఇవ్వకపోతే అప్పుడు ఇంకొక ఆప్షన్కి వెళ్తారు. ఏంటది? ఫైనల్ది పేర్ ఆఫ్ 2 ఈక్వల్ రూట్స్. ఈ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూడండి. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లోని ఈ క్వశ్చన్స్ ఇవి ఒకవేళ మీకు సొల్యూషన్స్ కూడా కావాలంటే మన ఛానల్లో ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మనం 2 చాప్టర్స్ చూసాము. ఫస్ట్ ఏంటి? డిమోయిస్, అదేవిధంగా థియరీ ఆఫ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం బైనోమియల్ థియరం. ఈ బైనోమియల్ థియరంలోని వీ హ్యావ్ టు డూ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి చేస్తే చాలు దీంట్లో ఒక క్వశ్చన్ అనేది మీకు పబ్లిక్ వస్తుంది. అది సెట్ 1 అవ్వచ్చు, సెట్ 2 అవ్వచ్చు, సెట్ 3 అవ్వచ్చు. అయితే ఈ యొక్క బైనోమియల్ థియరంలోని మనకి 2 7s అనేవి పబ్లిక్ వస్తుంది. ఒకటి థియరీ పార్ట్లో ఉంటుంది థియరమ్స్, రెండోది సిరీస్ సమ్ములు. ఈ సిరీస్ సమ్ములు చేస్తే చాలా ఈజీ. ఒకే ఒక ఫార్ములా మీద మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది. వాటి ఒక సొల్యూషన్ అంటే వీటి ఒక సొల్యూషన్స్ కావాలంటే ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేదు అని అంటే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ x is equals to 1 into 3 by 5 into 6 up to so on, prove that 9x square plus 24x is equals to 11.
This is your first question from chapter binomial theorem. Next question. If x is equals to 1 by 5 plus 1 into 3 by 5 into 10 plus up to so on, prove that 3x square plus 6x is equals to. This is a question. Second question. Now coming to third question. Sum of infinity. Sum of infinity. ఇది ప్రూవ్ చేయాలని ఏమీ ఇవ్వడు, జస్ట్ మనమే ఆ సమ్ మొత్తం చేయాలి. చాలా ఈజీ ఇవి కూడా. సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇది మనమే లెట్ అని అనుకోవాలి. ఈ సమ్ ఇవి అనుకోండి, ఆల్రెడీ ఎక్స్ అని ఇచ్చేస్తాడు కాబట్టి ఈజీగా చేసేయచ్చు. ఇది లెట్ అని అనుకొని చేయాలి. చూడండి, ఇది సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ, ఇది కూడా సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ, ఇది కూడా సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ. టోటల్గా ఇవి ఒక 3 క్వశ్చన్స్. చూడండి, 3 into 5 by 5 into 10 plus 3 into 5 into 7 by 5 into 10 into 15 plus up to so on. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 7 by 5 into 1 plus 1 by 10 square ఇలా వస్తుంది. ఇది ఒక సమ్. ఇదేంటి? సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఇది కూడా. నెక్స్ట్ ఫైండ్ 3 by 4 plus 3 into 5 by 4 into 8 plus up to so on ఇన్ఫినిటీ. ఈ 5 చేస్తే వీటి నుండి ఒకటి మీకు పబ్లిక్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ప్రాబబిలిటీ. ఆల్రెడీ 3 చాప్టర్స్ చూసాము, ఇప్పుడు 4th చాప్టర్ ప్రాబబిలిటీ. దీంట్లోని మ్యాక్సిమమ్ మీకు బేస్ థీరం అనేది ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్ అది కాకపోతే ఎడిషనల్ థీరం. అంటే ఈ రెండు ఒక మోడల్ అనుకోండి. ఈ ఎడిషనల్ థీరంకి డైరెక్ట్గా ఓన్లీ థీరం ఎవరు, దానికి సంబంధించి ఒక సమ్ అనేది ఇస్తారు. ఈజీగా ఉంటుంది. మీకు ఆ క్వశ్చన్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీరైతే టెన్షన్ పడకండి. ఈ రెండు థీరం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒకవేళ ఇవ్వకపోతే నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఇంక నో డౌట్ ఎట్ ఆల్ మనకి బాక్స్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఇవి వైట్ బాల్, బ్లాక్ బాల్, ఈ బాక్స్ టైప్ అనే క్వశ్చన్లు మనకు ఒక 3 ఉంటాయమ్మా. ఇక్కడ జాగ్రత్త చూడండి, 1 వైట్ బాల్ 2 బ్లాక్ బాల్స్, 2 వైట్ బాల్స్ 1 బ్లాక్ బాల్, 2 వైట్ బాల్స్ 2 బ్లాక్ బాల్స్. అదేవిధంగా ఇంకో క్వశ్చన్లోని బాక్స్ అని ఇచ్చి వైట్, బ్లాక్, రెడ్ అని ఇస్తాడు. ఇంకొక దాంట్లో కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడవలసింది ఏంటి అంటే, ఫస్ట్ మీరు జాగ్రత్తగా, తక్కువ టైం ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి, ఈ 2 థీరంలో ప్రిపేర్ అయిపోండి. ఒకవేళ మీకు అది ఈజీగా లేకపోతే మన ఛానల్లో ఉంది, ఒకసారి జాగ్రత్తగా చూస్తే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది. అప్పటికే అర్థమైపోతే ఒకసారి నాకు మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా వాటికి సంబంధించి మళ్ళీ వీడియో అనేది చేస్తాను. మీరైతే టెన్షన్ పడిన అవసరం లేదు. ఇది నెక్స్ట్ ఈ బాక్స్, ఇదంతా కూడా బేస్ థీరం అనే ఒక ఫార్ములా అనేది ఉంటుంది, వాటి మీదే ఆధారపడి ఉంటుంది. ఓకేనా? అది ఒక్కసారి చెయ్యండి. మీకు ఒకవేళ ఆ సమ్స్ రాకపోతే నాకు ఒకసారి ఈ సమ్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సొల్యూషన్ చేయండి అని. ఓకేనా? ఓకే, అయితే ఇది మనకి 5th చాప్టర్. ఈ చాప్టర్లోని మనకు ఒక 7 మార్క్స్ అనేది వస్తుంది. అది ఏంటమ్మా? ర్యాండమ్ వేరియబుల్స్. మళ్ళీ చూడండి, డిమోవియస్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, బైనోమియల్ థీరం, ప్రాబబిలిటీ, అదేవిధంగా ర్యాండమ్ వేరియబుల్స్. ఇది అన్నిటి మీద ఈజీ చాప్టర్ ఇదే. ఇది ఈజీగా చేయొచ్చు. ఇది కానీ ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అవి ఎటువంటి క్వశ్చన్ చూడండి. బాక్స్ సమ్ ఇలా ఇస్తారు, ఈ విధంగా ఇచ్చి x is equals to x, p of x is equals to, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x is equals to x 1 2 3 4 5, k 2k 3k 4k 5k. ఫైండ్ k ఫైండ్ చేయాలి, మీను, వేరియన్స్. అదేవిధంగా దీంట్లోనే ఇంకొక సమ్ ఉంటుంది, 0 నుండి 7 వరకు ఉంటాయి. ఇక్కడ కూడా ఏం ఫైండ్ చేయాలి, సేమ్ కే ఫైండ్ చేయాలి, మీన్ ఫైండ్ చేయాలి, వేరియన్స్ ఫైండ్ చేయాలి. ఈ రెండు మిస్ అయితే మాక్సిమం ఇక్కడే ఇచ్చేస్తారు, వీటిలోనే ఇచ్చేస్తారు. దీనిలో అయితే ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఒకవేళ ఇవి మిస్ అయితే మాత్రం మనకి ఈ క్వశ్చన్స్ వస్తాయి. p of x is equals to 0 equals to 3c cube, x is equals to 1 4c minus 10c square, x is equals to 2 5c minus 1. ఇవి వస్తాయి. దీనికి కూడా మనకి 3 ఫైండ్ చేయవలసినవి ఉంటాయి. సి ఫైండ్ చేయాలి, అదేవిధంగా గ్రేటర్ దాన్ p of x is equals to 0 plus p of x is equals to 1. ఇదంతా మీ దగ్గర క్వశ్చన్లు ఉంటాయి, జస్ట్ ఇవి పైన రాశాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా మిస్ అయితే, ఇది మ్యాక్సిమం ఎవ్వరు, ఒకవేళ ఇది మిస్ అయితే మ్యాక్సిమం ఇక్కడే దీంట్లో నుండి ఒక 7 వచ్చేస్తుంది. ఒకవేళ ఇది మిస్ అయితే ఇక్కడికి వస్తారు, ఇది మిస్ అయితే మ్యాక్సిమం ఇదే. p of x is equals to k c power k by k factorial where k is 1, 2, 3. ఫైండ్ c. అదేవిధంగా ప్రాబబిలిటీ 0 less than or equals to x, x less than or equals to 3. ఇవే అమ్మా. మీరు టోటల్గా ఈ 5 చాప్టర్స్ ఈజీగా మీరు బాగా గమనించండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే
5 చాప్టర్స్‌లో నుండి మనం అట్‌లీస్ట్ అంటే ఓన్లీ 4 క్వెషన్స్ మాత్రమే ఉంటున్నాయి. ఏదో 1, 2 చాప్టర్ల దగ్గర 5 క్వెషన్స్ వచ్చాయి. మిగతా అన్నిటి దగ్గర 4 క్వెషన్సే వచ్చాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటి అంటే తప్పకుండా టోటల్‌గా పోనీ ఒక 20 అనుకుందాం. ఈ 27 మార్క్స్ మీకు చేయడానికి ఎంత టైం పడతది? ఒక్కసారి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈజీగా 2A పాస్ అయిపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను 2B కూడా 7 మార్క్స్ అప్లోడ్ చేస్తాను. 4 మార్క్స్, 2 మార్క్స్ కూడా. అదేవిధంగా 2Aకి సంబంధించి అన్నిటి కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీరు నాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏదైనా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.